క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో ఈ సాయం వేళ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ప్రకటన గ్రంథంలో రాయబడిన సంఘములపై క్రీస్తు మోపుతున్న నేరాలు అనే ఈ శీర్షికలో పరిశుద్ధాత్ముడు హెచ్చరించిన 7 సంఘాలను గూర్చిన నేరస్థాపనను గురించి మనం మా సంఘాలలో దేవుడు ఆ రోజు ఎత్తి చూపిన లోపాలు ఈరోజు ప్రపంచంలో పిలువబడుతున్న క్రీస్తు సంఘాలుగా అనిపించుకుంటున్న సంఘాల మీద ఆ నేరాలు వర్తిస్తున్నాయా అన్నది మనం పునర్పరిశీలించి ఆలోచించి ఒకవేళ అటువంటి తప్పులుంటే ప్రపంచంలో ఏ సంఘమైనా అది సరిదిద్దుకోవాల్సిన అవసరత ఉంది అన్న విషయాన్ని గమనించి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న హెచ్చరికలను మనం పరిగణలోనికి తీసుకొని మంచి విధానంలోనికి సంఘాలు రావాలి అన్నది మరి ఈ శీర్షిక యొక్క ఉద్దేశం. కనుక 5 సంఘాలను గురించి ఆలోచించాం. ఇక 6వ సంఘాన్ని గురించి మనం ఆలోచిద్దాం. అది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. ఈ సంఘం ఎవరండి? ఫిలదెల్ఫియా ప్రాంతంలో ఉన్న సంఘం. ఈ రోజుకి ఫిలదెల్ఫియా అనే ప్రాంతం మరి ఉంది. ఆ రోజున్న ఆ సంఘాన్ని ఉద్దేశించి ఏమని మాట్లాడుతున్నారో చూడండి. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపి యొక్క పరిశుద్ధుడు అనగా యేసుప్రభు వారు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఏమంటే మంచి లక్షణం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయ నేరడు అంటున్నాడు చూడండి సంఘంతో. అంటే ఇది కూడా మంచి లక్షణమే ఈ సంఘానికి ఉన్నది. దేవుడే తలుపు తీశాడట. 9 యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. దేవుడు రప్పిస్తానంటున్నాడు. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, అబ్బా అలాంటి దుష్ట జనాంగము కూడా వచ్చినా ఫిలదెల్ఫియా సంఘము ఎదుట ఏం చేస్తారట? వాళ్ళు నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. అంటే ఫిలదెల్ఫియా సంఘం అంటే దేవుడికి చాలా ఇష్టం. నేను నిన్ను ప్రేమించాను అన్న విషయాన్ని సాతాను సమాజపు వారికి నేను తెలియజేస్తాను, వారిని రప్పించి అంటున్నాడు చూడండి. 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ఇది మంచి లక్షణమే. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. 12వ వచనం. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము అను నా దేవుని పట్టణపు పేరు, నా క్రొత్త పేరు వాని మీద వ్రాసేదను. సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక అంటున్నాడు చూడండి. అంటే ఏమండి, ఒక్క నేరం మోపలేదండి ఈ సంఘం మీదకి, ఒక్క నేరం కూడా. ఏ సంఘం ఇది? ఫిలదెల్ఫియా. అంటే సంఘాలలో నేరము మోపబడిన సంఘాలు కూడా ఉన్నాయి, నేరము మోపబడిన సంఘాలు కూడా ఎక్కువగానే మనకు కనబడుతున్నాయి. అవునండి. మనకి పరిశుద్ధాత్మ దేవుడు సంఘాలన్నిటినీ సూచిస్తూ చెబుతున్న ఈ మాటలలోని ఆంతర్యం ఏంటంటే, ఎన్ని సంఘాలను ఆయన హెచ్చరిక చేస్తున్నాడు, ఎన్ని సంఘాలను ఆయన నేరాలు మోపుతున్నాడు ఆ సంఘాల మీద. ఎక్కడ ప్రారంభమైంది ఇదంతా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ప్రారంభమైంది మనకి ఎఫెసు సంఘంతో. అదే కదా మొదటి సంఘం. ఏమండి, ఆ తర్వాత రెండో సంఘం ఏంటి? స్ముర్ణ సంఘం.
ఏమండి, ఉన్న 7 సంఘాలలో ఇంక తర్వాత వచ్చే సంఘం లవదొక్కే సంఘం. అంచుమించు 7 సంఘాలలో 2 సంఘాలు నేరము మోపబడిన సంఘాలుగా కనబడుతున్నాయి. మొదటి సంఘం ఏది? సువర్ణ సంఘం. ఆ సంఘంలో ఏ నేరం మోపలేదు దేవుడు. తర్వాత నేరము మోపబడిన సంఘంగా కనిపించేది ఏది? ఫిలదెల్ఫియా సంఘం. ఈ రెండేనండి. ఇక అంటే మనం మాట్లాడుకుంటున్న ఈ అంశములో సంఘాలపై క్రీస్తు మోపుతున్న నేరాలు అన్నది కదా మన యొక్క శీర్షిక. కనుక క్రీస్తు 7 సంఘాల్లో 5 సంఘాల మీద నేరాలు మోపుతున్నాడు, 2 సంఘాల మీద నేరం మోపలేదు. అంటే రేషియో ఆలోచిస్తే చెడిపోయిన సంఘాలు, నేరం మోపబడిన సంఘాలు ఎక్కువగా కనబడుతున్నాయి, 5 ఉన్నాయి. నేరము మోపబడిన సంఘాలు ఎన్ని కనబడుతున్నాయి? 2. అంటే 2:5. ఏమండి? అంటే ఆలోచించండి, ఎక్కువ సంఘాలు నేరము మోపబడిన సంఘాలుగానే కనబడుతున్నాయి. ఎక్కడో కొన్ని సంఘాలు మాత్రమే నేరము చేయని, దేవుని ఎదుట పరిశుద్ధముగా జీవించే సంఘాలుగా ఆయన దృష్టికి కనబడుతున్నాయి. కాబట్టి అటు స్మరణ సంఘం కావచ్చు, ఇటు ఫిలదెల్ఫియా సంఘం కావచ్చు, దేవుడు ఆ సంఘాలను పొగుడుతున్నట్టుగా కనబడుతుంది. ఎక్కడా కూడా నీలో ఈ పొరపాటు ఉంది అని దేవుడు చెప్పలేకపోతున్నాడండి, చెప్పలేదు కూడా. అంటే వారి సంఘాలను ఎంత భద్రంగా వాళ్ళు కాపాడుకుంటున్నారు చూడండి. సంఘాలకు ఉండవలసిన లక్షణం అదే. ఎందుకంటే మనకు నిత్య జీవాన్ని ఇవ్వవలసిన వ్యక్తి, మనని నిత్య జీవానికి నడిపించవలసిన వ్యక్తి యేసుప్రభు వారు కదా. నేను వచ్చి నేనుండు స్థలములో మీరు ఉండులాగున మిమ్మల్ని నాతో తీసుకొని వెళ్ళిపోతాను అన్నాడు. కనుక మనల్ని పరలోకానికి నడిపించేది ప్రభు అయినప్పుడు, ఆ ప్రభు వచ్చి మనల్ని చూసినప్పుడు మనం ఒకళ్ళు నేరస్తులుగా కనబడితే, మన సంఘం మీద నేరం మోపబడితే మన పరలోకానికి ఎలా వెళ్తాం? కాబట్టి ఆయన దృష్టిలో నేరము లేని వారముగా మనం కనబడాలి. నేరము లేని వారం, నేరము మోపబడిన వారముగా. అలాంటి 2 సంఘాలు మాత్రమే కనబడుతున్నాయి. నిజంగా ఈ ఫిలదెల్ఫియా సంఘంలో ఒక్కటంటే ఒక్క నేరము కూడా మోపలేదండి ఆయన. వెరీ గుడ్ చర్చ్ ఫిలదెల్ఫియా. కనుక ఇక ఆ సంఘాన్ని గురించి మనం ఆలోచించవలసింది ఏమీ లేదు. ఎందుకంటే నేరాలు ఉంటేనే కదా మనం మాట్లాడాలి, ఆ నేరాలు మనలో ఉంటేనే కదా మనం సరిదిద్దుకోవాలి. చాలా మంచి లక్షణాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక చివరి సంఘం 7వ సంఘం దగ్గరికి వద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి. ఏమండి? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవదొక్కియలో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయము. దేవుడు అంటున్నాడు, ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఇదంతా ప్రభు. ఒక్కొక్క సంఘంలో ప్రభువుని ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడండి గ్రంథకర్త. అంటే యేసు ప్రభు వారు ఎవరు? ఆమేన్ అనువాడు అంటే అవునుగాక అనే వ్యక్తి, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ప్రారంభకుడు, ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును. అన్ని సంఘాలను గురించి క్రియల గురించి మాట్లాడుతున్నాడు. నీ క్రియలు నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు. అంటే సంఘానికి మొట్టమొదట ఏం కావాలి? క్రియలు, పనులు. క్రియలు లేని సంఘం మృతమైన సంఘం, చనిపోయిన సంఘం, పనులు లేని సంఘం. మరి ఈరోజు ప్రపంచంలో ఎన్ని సంఘాలు పనులు పెట్టుకున్నాయి చెప్పండి, క్రియలను కలిగి ఉన్నాయి చెప్పండి. క్రియలంటే ఆదివారం రాగానే ఆరాధనకు కూడుకొని రొట్టె ద్రాక్షారసం తీసుకొని పాటలు పాడే వాక్యం విని ఆశీర్వాదంతో ఇంటికి వెళ్ళిపోవడమా పని అంటే? కాదు. క్రియలు అంటే సంఘం ఏది చేయాలో, క్రీస్తు ఏది ఆదేశించాడో వాటి ప్రకారం చేసేదే నిజమైన సంఘం. మరి ప్రపంచంలోని ఈరోజు లక్షల సంఘాలు ఉన్నాయండి. ఇన్ని లక్షల సంఘాల్లో ఏ సంఘం యేసుక్రీస్తు వారు ఎంపిక చేసే సంఘం? వీళ్ళందరూ సహజంగా మాట్లాడుకుంటున్నారు, మాది ఎత్తబడే సంఘం, ఎత్తబడే సంఘం, ఎత్తబడే సంఘం. అంటే ఎక్కడికి ఎత్తబడతారు? మేఘముల మీద క్రీస్తునొద్దకు ఎత్తబడతారు. ఎందుకంటే యేసుప్రభు వారు భూమి మీదకి రారుగా. ఎక్కడికి వస్తారనుంది? ఆకాశంలో ఉంటాడు ఆయన. తన దూతలను పంపిస్తాడు. వారు వచ్చి సంఘములో ఉన్న వారిలో మంచి వాళ్ళని, తన వాళ్ళని వారు ఎంపిక చేసి వాళ్ళ క్రియలను బట్టి వారిని మాత్రమే మేఘముల మీద యేసునొద్దకు తీసుకువెళ్తారు. అక్కడ యేసుప్రభు ఏం చేస్తారు? మనల్ని తీసుకొని వెళ్ళి తండ్రి యొద్దకు తీసుకుని వెళ్ళి సంఘాన్ని తండ్రికి అప్పగిస్తాడు. అది క్రీస్తు వారు చేసే చివరి పని. కనుక
ఎత్తబడిపోతారు. అందరూ అనుకుంటున్నారు మేము వెళ్ళిపోతాం, మేము వెళ్ళిపోతాం, యేసు ప్రభు రాగానే. యేసు రాక కోసం అయితే ఎదురు చూస్తున్నాం. కానీ వచ్చిన తర్వాత ఎంతమంది ఎత్తబడేవారుగా ఉన్నారు? ఎత్తబడడానికి మీకు బైబిల్ ప్రకారంగా కావలసిన భక్తి ఏంటి? అవి సంఘాలను గురించి మనం ఆలోచించాం. క్రియలు, నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. చూడండి, ఏం ఎరుగుతాడట? నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. అబ్బా, ఏ సంఘాన్ని గురించి ఎంత కఠినంగా మాట్లాడలేదండి. ఏ సంఘాన్ని చూచాను ఉమ్మేస్తానన్నాడు యేసుప్రభు? చెప్పండి. ఒక మనిషి మీద మనం ఎప్పుడు ఉమ్మి వేస్తాం చెప్పండి? వాడు ఎంత నీచమైన పని చేస్తే ఉమ్మి వేస్తాం చెప్పండి? వాడెంత దారుణం చేయకపోతే వాడి మొహాన్ని ఉమ్మి వేస్తాం చెప్పండి? అలాంటిది సంఘం మొహం మీద క్రీస్తు ఉమ్మి వేస్తానంటున్నాడు. ఎంత పెద్ద నేరం, ఎంత పెద్ద దారుణం ఇది! యేసుప్రభు వారు ఉమ్మి వేసే పరిస్థితి ఎవరికి? సంఘానికి. నీ క్రియలు నాకు తెలుసు, ఎందుకు నేను నిన్ను ఉమ్మి వేయాలనుకుంటున్నాను అంటే ఎంత పెద్ద నేరం మోపుతున్నాడంటే నువ్వు చల్లగాను లేవు, వెచ్చగాను లేవు. ఎలా ఉన్నదట ఈ సంఘం? నులివెచ్చని స్వభావం. ఏమిటి, నులివెచ్చగా ఉంటే మంచిదే కదా అనుకుంటున్నారా? కాదండి. దేవుడికి ఎప్పుడు కూడా ఇటో అటో తేలిపోవాలి. మధ్యస్థంగా ఉండకూడదు. అవునో కాదు అన్నట్టుగా ఉండకూడదు. అవునంటే అవును అనాలి, కాదంటే కాదు. అవునని కాదనకూడదు, కాదని అవును అనకూడదు. ఇది నులివెచ్చని స్వభావం అంటారు దాన్ని. అంటే డబల్ మైండ్, డబల్ గేమ్. అప్పుడప్పుడు ఎవరినైనా ఒక సాక్షిగా పిలిచి ఏమయ్యా నువ్వు చూసావా లేదా అని అడిగితే ఏం చెప్పాలి? నేరం విషయమై చూస్తే చూశానని చెప్పాలి, లేదంటే నాకు తెలియదండి, నేను చూడలేదండి అని చెప్పాలి. చూశానని చెప్పక, చూడలేనని చెప్పక, చూశానండి కానీ చూసినట్టుగా నేను లేనండి అంటే అదేంటది? అంటే ఆ మనిషి ఇచ్చే సమాధానం ఎంత భయంకరమైనదో ఆలోచించండి. సంఘంలోని స్వభావం అటువంటి ఎలాంటి క్యారెక్టర్ అటండి? నులివెచ్చని స్వభావం. నువ్వు చల్లగా ఉన్నా నీకు పర్వాలేదయ్యా, నువ్వు వెచ్చగానున్నా నీకు ఉండిన మేలయ్యా, కానీ నీవు వెచ్చగానైనను 16వ వచనం చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఎటో పక్క తేలాలి, ఎవరి పక్క ఉన్నావో చెప్పాలి. నువ్వు క్రీస్తు పక్షాన్ని ఉన్నావా, దెయ్యం పక్షాన్ని ఉన్నావా? అంటే దేవునితో ఉన్నామని చెప్పుకుంటూ దెయ్యంతో సంబంధం కలిగి ఉంటే వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఇంటిలో ఒక భర్తతో కాపురం చేస్తూ ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకునే వాళ్ళు ఏమంటారు? అమాయకంగా ఏమీ తెలియలేనట్లుగా భర్త దగ్గర, ఏమండి మిమ్మల్ని తప్ప నేను ఎవ్వరిని ఎరగనండి, మీరే నాకు దైవం అండి, మీరే నాకు సర్వస్వం అండి అని భర్తను నమ్మించి మోసగించే కొంతమంది ఉంటారు. అందరూ అలాంటి వాళ్ళు కారులేండి, కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎంత నటిస్తుంటారు భర్త దగ్గర. భర్త అమాయకుడు, ఆ మాటలు వినగానే అయ్యో నా భార్య ఎంత మంచిదో, నా భార్య ఎంత మంచిదో అనుకుంటాడు. కానీ నిజానికి ఆమెలో ఉన్న స్వభావం ఏంటి? భర్త దగ్గర నమ్మించి నమ్మబలికి తరువాత భర్త లేనప్పుడు మరొకరి దగ్గరికి వెళ్ళి ఇటువంటి స్వభావం అండి, అది నులివెచ్చని స్వభావం. 2 మనస్సులు అంటారు దాన్ని. మరి సంఘానికి ఎటువంటి మనస్సు? ఈరోజు సంఘంగా మనం ప్రభువును నమ్ముకొని అన్నిటినీ కాదనుకొని ప్రభు దగ్గరికి వచ్చిన తరువాత మరలా అన్నీ కావాలి అని దేని వెంటో మనం పడుతుంటే ప్రభు మనల్ని చూసి ఏమంటాడు తెలుసా? మోసగించే భార్యను చూసి ఏమంటాడు? ఈ మధ్యన ఒక దారుణం జరిగింది కదండి, న్యూస్. ఎంత మోసగించిందో, ఎంత మోసగించింది ప్రియురాలు కానీ ప్రియుడు కానీ. అంటే ఇటువంటి సంఘటనలు కోకొల్లల సమాజంలో. చివరికి ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వెనకాడటం లేదు, ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. అంటే ఎంత ద్రోహబుద్ధి, ఎంత దారుణమైన ఏమంటారు దాన్ని, మోసం, అపనమ్మిక. నీకు నేను వద్దు కాకపోతే వెళ్ళిపో, వదిలే, దూరంగా ఉండు. కానీ నాతో ఉన్నట్టుగా నటిస్తూ
మరొకరితో నువ్వు సంబంధం పెట్టుకోవడం ఎందుకు? నువ్వు ఓపెన్గా చెప్పట్లేదు, రహస్యాలు దాచుకున్నావు, నువ్వు ఏది మనసు విప్పి మాట్లాడట్లేదు, నేను కావాలన్నట్టుగా ఉంటున్నావు, కానీ మరొకరిని వదులుకోను లేకపోతున్నావు. అంటే భర్తకు తెలియకుండా నువ్వు చేస్తున్న మోసం. ఈరోజు సంఘంగా క్రీస్తు దగ్గరకు ప్రదానం చేయబడిన వారుగా మనం వచ్చి క్రీస్తు బాటలో నడవాలి అని మనం వచ్చిన తర్వాత సంఘాలలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించండి. సంఘాలు ఎలా ఉన్నాయి ఈరోజు? యేసు దగ్గరకు వచ్చి నేను నిన్ను నమ్ముకున్నాను, నీతోనే ఉంటాను అని చెప్పిన తరువాత మరలా ఒకవేళ ఆయనను కాదని నువ్వు ఎక్కడికైనా వెళితే నిన్నేమనాలి? నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావని అనాలి? ఏమండి, ఆలోచించండి. లోక స్నేహం దేవునితో వైరం అని చెప్పన్నాడు, తాని వ్యభిచారంతో పోల్చాడు. ఏమండి, ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అన్నాడు. అంటే ఎవరు? ఇంకొక యజమాని ఎవరు? నేను ఒక యజమాని అయితే మరొక యజమాని ఎవరు? ధనం. ఎవడు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండడు. నీకు సిరి కావాలంటే సిరిని ఎంచుకో, లేదు నేను కావాలంటే నా దగ్గర ఉండు. రెండు కోరుకోదు. ఎవడును ఇద్దరు యజమానులకు అంటున్నాడు. చూడండి ఏమన్నా మత్తయి సువార్త 6వ అధ్యాయం 24, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 వచ్చినండి. ఎవడైనా ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు కదా. ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని ప్రేమిస్తాడు, లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరిస్తాడు కదా. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఇద్దరికి దాసులుగా ఎలా ఉంటారు చెప్పండి? ఉండడానికి వీల్లేదు. ఏమంటే నేను మీకు భారీగా ఉంటానండి, ఇంకొక ఆయన కూడా భారీగా ఉంటానంటే ఏ భర్త ఒప్పుకుంటాడు చెప్పండి? యజమాని అయితే నన్నైనా కోరుకో, లేదంటే వాళ్ళనైనా కోరుకో. నిలువెచ్చని స్వభావం. ఈరోజు సంఘాలు క్రీస్తు కావాలని, క్రీస్తుతో ఉంటాను అని బాప్తిస్మమందు మాటిచ్చి వచ్చిన తరువాత గతంలో మనం మాట్లాడుకున్నట్లుగా మన ఆలోచన అంతా ఎవరి మీద ఉంది చెప్పండి? సంఘాలుగా మారిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా మొత్తం టోటల్ కాన్సన్ట్రేషన్ అంతా మనీ, డబ్బును ఆర్జించటం, లోకంలో ఉన్న వాటిని కోరుకోవటం, పదవులు కావాలి, అధికారాలు కావాలి, అంతస్తులు కావాలి, హోదాలు కావాలి, ధనము కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి. ఏమంటే ఈరోజు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత సంఘంలో ఎక్కువ గొడవలు దేనికి జరుగుతున్నాయి చెప్పండి? పోస్టులు. అప్పటి వరకు అమాయకుడిగా మీలాగే ముందు కూర్చుంటారండి, నేర్చుకుంటారు. ఆడదే కానీ మగవాడే కానీ ఏమంటే ఏ హోదా కల్పించనంత వరకు చక్కగా ఉంటారండి వాళ్ళ స్వభావం. ఏంటో మరి ఆ పదవ తాలూకా దుర్బుద్ధి. ఎవరికైనా మనం ప్రేమించి అయ్యో పాపం అని పోన్లే వీళ్ళు నమ్మకంగా ఉన్నారని పని కల్పించాం అనుకోండి, అంతే పేనుకు పెత్తనం ఇచ్చిందంటారు చూసారా, అంతేనండి. ఇంకప్పటి నుంచి వాళ్ళ తీరు మారిపోతుంది. అప్పటి వరకు అందరితో లోబడి మాట్లాడేవాళ్ళు. నేను ఎవరనుకున్నావు? ఇప్పుడు నేను అధికారిని, నీ మీద నేను ప్రిన్సిపల్ని, నీ మీద నేను కోఆర్డినేటర్ని. నాతో చెప్పకుండా ఏంటి నీతో చెప్పాలా? నువ్వు ప్రిన్సిపల్ కానప్పుడు, నువ్వు కోఆర్డినేటర్ కానప్పుడు, నువ్వు సంఘానికి పెద్ద కానప్పుడు, నేను ఏ పోస్టులో లేనప్పుడు ఎవరితో చెప్పాం? ఏమండి, ఈరోజు నీకు ఒక నియామకం వచ్చేసరికి వెంటనే ప్రతి దానికి లెక్క. అంతేనండి. ఎలా మారిపోతున్నారు? మాస్టర్స్ అయిపోతున్నారట అందరూ. మాస్టర్స్ అంటే మందకు మాదిరిగా లేరట. మంద మీద ఎలా ఉన్నారట వీళ్ళు? ప్రభు, లార్డ్, నేనే రాజుని చెప్పాలి, నాతో ఫోన్ చేసి వార్నింగ్లు. చూసారా ఎవరిళ్ళు? మరి నీ ప్రభు, సంఘంలో అధికారిగా ఉన్న నీ ప్రభు ఎంత మంచోడు. ఆయన రాజు, ఆయన 3 లోకాల అధినేత. ఆయన ఎలా ఉన్నాడండి? శిష్యుల దగ్గరకు వచ్చి పాదాలు కడిగి తను తాను తగ్గించుకొని అందరినీ ప్రేమించి సంఘంలో మంచి స్వభావంతో ఉన్నారు. ఎవరు? యేసు ప్రభు, నీ నాయకుడు. మనం ఎవరినైతే మాదిరిగా పెట్టుకున్నాం, ఆయన మనకి ఏం చూపించాడు? రే మీ అందరికీ నేనే బాస్, నేనే లీడర్ని అన్నట్టుగా ఉన్నాడు ఆయన. ఆయన బాస్లా లేడు. ఆయన బాస్ అయితే పాదాలు ఎందుకు పట్టుకుంటారు చెప్పండి? అంటే ఆయన ఎందుకు శిష్యుల పాదాలు కడిగాడు అంటే, రే నాన్న,
సంఘంలో మీరు ఏమి నేర్చుకోవాలో తెలుసా? ఎవరి మీద అధికారులు అని మీకు ఎవరైనా అధికారం ఇచ్చినా మీరు అధికారులు అనుకోవద్దు. ఎలా ఉండాలి? ప్రభువులైనట్టుండక. చదువుతాం ఒకసారి ఆ మాట. మీరు ప్రభువులుగా ఉండక మందకి ఎలా ఉండమన్నాడు అంటే, మిమ్మల్ని వెంబడించే వాళ్ళకి, సంఘములో ఉన్న మిమ్మల్ని ఫాలోవర్స్, మీ ఫాలోవర్స్కి మీరు ఎలా ఉండాలి? ఏమండి? మందకు మాదిరులు. మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం అండి. మీకు అప్పగింపబడిన వారి పైన, స్త్రీల సమాజం వారికి మీద కొంతమంది అప్పగింపబడ్డారు, పురుషుల సమాజం వారి మీద కొంతమంది అప్పగింపబడ్డారు, సంఘం అంతటి మీద కొంతమందికి అప్పగింపబడ్డారు. ఏమండి? అలాగే కళాశాలల వారిలో ఉన్న పిల్లలు మీకు కొంతమంది అప్పగింపబడ్డారు. అప్పగింపబడిన వారి పైన ప్రభువులు అంటే నేను చేసింది చట్టం, నేను చెప్పింది శాసనం, నా మాట జవదాడడానికి వీలు లేదు. చాలామంది పెత్తనాలు చేస్తున్నారండి. ఎక్కడా? బయట కదా, మన దగ్గర కూడా, మన సంఘాలలో, మన యూనివర్సిటీలో, ఏమండి, మన కళాశాలల్లో కూడా చాలామంది తమ వాక్యం నేర్పిస్తున్న పిల్లల మీద ఎలా ఉన్నారు తెలుసా అండి? ప్రభువులు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నాతో చెప్పి వెళ్ళాలి, నువ్వేది చెయ్యాలన్నా ముందు నన్ను అడిగి చెయ్యాలి. ఏదో పొరపాటున అడగకుండా చేశారనుకోండి, అసలు ఎవరిని అడిగి చేశావు నువ్వు? ఏ అధికారంతో నువ్వు చేశావు? నాది కదా, పెత్తనం నాది కదా. పోనీ అలాగని ప్రేమగా ఏం చెప్తున్నారా? లేదండి, బెదిరింపులు. దేనికి బెదిరించాలి? చెప్పండి. అంటే సంఘానికి ఉన్న లక్షణం ఏంటి? ఎలాంటి లక్షణం? ఎందుకు యేసుప్రభు వారు ఉమ్మేస్తారన్నారు సంఘం మీద? మీరు ఎలా ఉండడానికి మీరు వచ్చారు, మీరు ఎలా ఉంటున్నారు? మీరు నన్ను చూసి కదా మాదిరిగానే ఉండాలి, నన్ను చూసి కదా నేర్చుకున్నారు మీరు ఎలా ఉండాలో. నేను చెప్తున్నాను కదా వాక్యంలో మీరు ఎలా బ్రతకాలో అన్నది అని చెప్పి అదే అంటున్నాడు ఇక్కడ. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక వాళ్ళందరికీ మీరు మాదిరిగా ఉండుడి. మరి ఈరోజు ఎంతమంది అలా చేస్తున్నారు చెప్పండి? అందరికీ అధికారం ఇచ్చండి, అందరికీ కూడా హోదా పిచ్చండి. హోదా ఉండడం తప్పు కాదండి, మీకు అధికారం ఇవ్వడం కూడా తప్పు కాదండి. ఒక వ్యక్తికి అధికారం వచ్చింది అంటే ఎంత కష్టపడకపోతే అధికారం ఇస్తారు చెప్పండి? ఓకే, నువ్వు కష్టపడ్డావు, నువ్వు శ్రమపడ్డావు, అందుకే నీకు అధికారం వచ్చింది, నీకు ఇచ్చారు. నిన్ను చూసి ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఒకప్పుడు నువ్వు ఎలాగైతే నువ్వు తగ్గించుకొని పనిచేసి కష్టపడ్డావో, ఇప్పుడు కూడా దేవునిలో అంతకన్నా ఎక్కువగా నీ తగ్గింపు, నీ గొప్పతనం నువ్వు ఎందుకు చూపించలేవు? చూపించాలి. నీవు పని విషయంలో నువ్వెందుకు చెయ్యలేకపోతున్నావు? నేను పలానా హోదాలో ఉన్నానని నువ్వెందుకు అనుకుంటున్నావు? మంద మీద నువ్వెందుకు పెత్తనాలు సాధిస్తున్నావు? కానీ నువ్వు వచ్చింది సంఘంలోకి అలా ఉండడానికి కాదు కదా, అందరినీ ప్రేమించడానికి, అందరినీ సమానంగా చూడడానికి. అవునా? ఇలాంటి పరిస్థితులు సంఘాలలో ఉండాలి, కానీ భిన్నంగా ఉన్నాయి. దానికి భిన్నంగా, ఎంత భిన్నంగా అంటే యేసుప్రభు చెప్పింది ఒకటి, వీళ్ళు చేస్తున్నది ఒకటి సంఘాలలో. దానివల్ల ఏం చేస్తున్నారు? గ్రూపిజం. దానివల్ల ఏంటి? మనుష్యుల మధ్య విభేదాలు. ఫాలోవర్స్. దేని ఫాలోవర్స్? మనం అంతా వాక్యానికి ఫాలోవర్స్ కదండి, వ్యక్తికి ఫాలోవర్స్ ఏంటి? అసలు వ్యక్తులు ఎందుకు మనం చూడాలి? వ్యక్తిని మనం ఎందుకు ఫాలో అవ్వాలి చెప్పండి? ఏ వ్యక్తి దేవుని ఎదుట సరైన వాడు కాడు, అది బైబిల్ చెప్పింది. అలాంటప్పుడు మనం వ్యక్తులను ఎందుకు చూడడం? మంచి వ్యక్తి యేసుప్రభు ఉన్నాడు కదా, ఆయనకి మించిన వాడు ఎవరున్నారు చెప్పండి? ప్రపంచంలో ఆయన మించిన వాడు ఎవరు లేడు కదా. అలాంటప్పుడు యేసుప్రభుని మాదిరిగా తీసుకుంటే, ఆయన మాదిరిగా తీసుకోవడం మనకి ఇష్టం ఉండదు. మనం అంటూ కొంతమందిని అభిమానిస్తాం, అభిమానించిన వాళ్ళని మాత్రమే అనుసరిస్తూ ఉంటాం. వద్దు. అందుకే పౌలు గారు ఒక మాట అన్నారు, మీరు నన్ను అనుసరిస్తున్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకుని ఉన్న ప్రకారము అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం అనుకుంటాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. అంతటి గొప్ప నాయకుడైన పౌలు ఆయన ఏమంటున్నారండి సంఘంతో? క్రీస్తుని పోలి నడుచుకుని ఉన్న ప్రకారము మీరును నన్ను పోలి
నడుచుకొనుడి. మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు ఎప్పుడు నన్ను పోలి నడుచుకోవాలి? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము అంటున్నాడు. అంటే నాయకుడు ఎలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఉండాలి? యేసుప్రభుని. మరి యేసుప్రభు వారిని ఆదర్శంగా తీసుకుంటేనే మీరు అతను ఫాలో అవ్వండి. లేదంటే యేసుప్రభుని డైరెక్ట్గా ఫాలో అవ్వచ్చు కదా మీరు. ఏమండి, మనుషులు ఎందుకు అనుసరించటం? అంటే ఈరోజు మనుషులు ఎలా ఉన్నారు, సంఘాలలో ఎలా ఉన్నారంటే, ఇదిగోండి ఎక్కడ చూడండి, ఇదిగోండి అధికారానికి సంబంధించిన క్రీస్తును మాదిరిగా తీసుకొని అందరినీ తగ్గించుకొని అందరినీ కలుపుకొని అందరినీ ప్రేమించి లేదు. గొడవలు 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 గొడవలు. దేనికి గొడవ? మీ కళాశాలలో దేనికి గొడవ? మీ సంఘంలో దేనికి గొడవ? వ్యక్తులుగా మీ ఇద్దరి మధ్యన దేనికి గొడవ? ఆ గొడవ కారణం చూడండి, ఎక్కడికి వెళ్ళండి గొడవ కారణం. ఇతడు నన్ను గౌరవించలేదండి, ఇతడు నన్ను గుర్తించలేదండి, ఇతడు నన్ను సన్మానించలేదండి, ఇతడు నాకు భయపడలేదండి. ఇవే కదా మనస్పర్ధలకు కారణం. ఇతడు నాకు లోబడలేదండి. ప్రధానమైన ఆరోపణలు ఇవే. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎందుకు లోబడాలి? నీకు వ్యక్తిగా నీకు లోపడ్డం కంటే వాక్యానికి లోపడ్డం శ్రేష్టం కదా. మరి ఈరోజు సంఘాలు అందుకే మరి నేరం మోపకి ఏం చేస్తారు చెప్పండి? సంఘాల్లో నేరాలు మోపక దేవుడు ఏం చేస్తున్నాడు? యేసుప్రభు అన్నాడు, సత్యసాక్షి నేను, నమ్మకమైన వాడిని నేను చెప్పే సంగతులు మీరు వింటున్నారా? నేను ఎలా ఉన్నాను, మీరు ఎలా ఉంటున్నారు? నేను శిరస్సు, మీరంతా నా శరీరం, అవయవాలు. మీరు నన్ను అనుసరించి ఉండకుండా, నేను చెప్పినట్టు మీరు చేయకుండా, మీరంటే మీకు నచ్చినట్టు చేస్తున్నారు. ఏమండి? కనుక ఎలా ఉన్నారట? అటు చల్లగానైనను వెచ్చగానైనా ఉండక నులివెచ్చని స్వభావం. నులివెచ్చని స్వభావం అంటే ఏంటి తెలుసండి? ఏ ఎండకా గుడిగా అంటారు తెలుసా మీకు? అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళని నొప్పించరు, వాళ్ళని నొప్పించరు, ఎవరిని ఏమి అనరండి. ఇలాంటి కొంతమంది ఉంటారండి. ఇది చాలా డేంజరస్ క్యారెక్టర్, మర్చిపోకండి. అంటే వీళ్ళు ఎవరి ద్వారా కూడా చెడ్డ అనిపించుకోవడానికి ఇష్టపడరు సుమా. ఎవరి దగ్గర వీళ్ళు చెడ్డ అనిపించుకోరు. అంటే సంఘం దగ్గర మేము మంచిగా ఉండాలి, మా పైన నాయకుల దగ్గర మంచిగా ఉండాలి. సంఘం అంటే ఖండించొద్దా? కొంతమంది ఖండించడానికి ఇష్టపడరండి. కొంతమంది వాక్య ప్రకారంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఈ మాట మాట్లాడితే వీళ్ళకి శత్రువులు అయిపోతామేమో, ఈ మాట మాట్లాడితే మనం విరోధులం అయిపోతామేమో, ఎందుకులే ఈ మాట మాట్లాడి మనం వాళ్ళని దూరం చేసుకోవటం అని వీళ్ళు చెప్పాల్సింది చెప్పకుండా మౌనం అయిపోతారండి. అదేంటది? నులివెచ్చని స్వభావం. పక్షపాతంతో మాట్లాడుతుంటారండి. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏమని చెప్పారనుకోండి, వాళ్ళు వెనకేసుకొస్తారు, వాళ్ళ కోసం మాట్లాడతారు. అది విరోధమైనా సరే దాన్ని ఖండించరు, ఏమీ అనరు, కాముగా ఉంటారు. అదే మిగతా వీళ్ళకి శత్రువులైన వాళ్ళు ఎవరైనా అలా మాట్లాడారనుకోండి, విరుచుకుపడిపోతుంటారు వాళ్ళ మీద. అంటే ఏమంటారు దాన్ని? అది పక్షపాత ధోరణి. ఇది చాలా ప్రమాదం. అలా ఒకవేళ ఉంటే నేను నిన్ను నా నోట నుండి ఉమ్మవేయను ఉద్దేశించుచున్నాను. సంఘం అంటే అన్నిటిని విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చావు కదా, నన్ను నమ్ముకున్నావు కదా, నన్ను నమ్ముకున్న తర్వాత మళ్ళీ అవన్నీ కావాలని నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? ప్రమాణం చేసేటప్పుడు భార్య కలిమి ఎందును, లేమి ఎందును, అవునా, వ్యాధి ఎందును అన్ని ప్రమాణాలు చేయిస్తారు కదండి. మరి ప్రమాణం చేయించినప్పుడు భర్త బాగున్నప్పుడు భర్త దగ్గర ఉండి రోగం పట్టిన తర్వాత మంచాన్ని పట్టాడు, భర్తకు ఒంట్లో బాగాలేదు చూసుకోవాలన్నప్పుడు నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే ఎలా? అన్నిట్లో చూసుకోవాలి కదా. ఏటోనండి ఈ మధ్యన మా ఆయన సరిగ్గా నన్ను చూసుకోవట్లేదండి, అడిగింది ఏమీ కొనట్లేదండి. ఒక కంప్లైంట్. ఏంటి ఆ కంప్లైంట్? ఈ మధ్యన మా వారు ఏం కొనమన్నా ఇంట్లో కొనట్లేదండి. అది కంప్లైంటా? కొనట్లేదంటే కొంటే అది అతనికి అతని ఇంటి వారికి కూడా మంచిదే కదా, డబ్బులుంటే కొంటాడు. కొననంత మాత్రాన నీ యజమాని చెడ్డోడా? ఎందుకు అలాగ అనుకోవాలి? అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, అదిగో మేము అడిగింది ఏది కూడా నేను తీసుకురావటం లేదు, కొనటం లేదు, కనుక ఈయనతో నేను కాపురం చేయను. కంప్లైంట్ అండి. అంటే కాపురం చేయకపోవడానికి కారణం ఏంటి? ఆయన నీకు అనుకున్నది కొని ఇవ్వకపోవడమేనా కారణం? మరి లేమి ఎందని ఎందుకు ప్రమాణం చేసావు? కలిమి ఎందు ఓకే, లేమి అంటే ఏంటి? అక్కడ ఏమి భర్త దగ్గర లేనప్పుడు కూడా నువ్వు ఆయనకి సహకారిగా ఉండాలి. కానీ నాకు ఇది కొనట్లేదు, అది కొనట్లేదు, ఇల్లు కొనలేదు, లేదా స్థలం కొనలేదు, పొలం కొనలేదు, బంగారం కొనలేదు, బట్టలు కొనలేదు అని కారణాలు చూపిస్తావా? ఇది కారణమేనా విడిపోవడానికి? ఇలాంటి వాళ్ళు లేరంటారా?
ఏమమ్మా ఎందుకు నీ భర్తతో నీ సఖ్యత లేదని ఏటోనండి ఈ మధ్యన అసలు బొత్తిగా మమ్మల్ని పట్టించుకోవడం మానేశారండి, పిల్లలు కానీ ఇంటిని కానీ పట్టించుకోవడం మానేశారండి, డబ్బులు ఏం చేస్తున్నాడో తెలియదండి అనేసి అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నిజంగా ఉండి ఇవ్వట్లేదా, లేదంటే లేమిలో ఉండి కొనలేకపోతున్నాడు, నువ్వు అర్థం చేసుకో. నిజంగా లేమిలో ఉండే చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు నువ్వేం చేయాలి? పర్లేదులేండి, ఇప్పుడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, సర్దుకుపోదాలని ఉన్నదాంతో అని అనాలి. అది ఒక గృహిణి, ఒక మహిళ, ఒక ఉత్తమురాలని ఇల్లాలు భర్తతో చెప్పవలసిన మాట. ఇగో మీరేమైపోతారో నాకు తెలీదు, మీరు అన్నిది తెచ్చి పెట్టండి అంతే. అలా మంకు పట్టు పట్టి ఆడవాళ్ళు లేరండి, చాలామంది ఉంటారండి. నేను అడిగింది నువ్వు తెచ్చి ఇవ్వాలంతే, అది తప్పు. కనుక సంఘము అంటే అన్నిటినీ ప్రభువులా చూచి ఉన్నా లేకపోయినా సర్దుకొని పోయేదై ఉండాలి. ప్రభు అన్నిట్లో సర్దుకొని వెళ్ళిపోయాడు కదా, ఆయన జీవితం ఎలాగుందో మనకు తెలుసు. మరి నువ్వు ఆయన నమ్ముకొని ఆయన మాదిరిగా పెట్టుకొని వచ్చిన తర్వాత ఏమండి మేము సెమినార్కి వచ్చాం కానండి, సరైన భోజనం పెట్టలేదండి అందుకే మేము వెళ్ళిపోతున్నామండి, అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు కాదులేండి, గతంలో. అవునా? ఏంటి భోజనం సరిగ్గా లేకపోతే వెళ్ళిపోతావా? ఏంటి పడుకోవడానికి వసతి సరిగ్గా లేదండి నేను వెళ్ళిపోతానండి. అసలు వచ్చింది ఎవరు నమ్ముకొని వచ్చావు, ఎవరి కోసం వచ్చావు? నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావో యేసు ప్రభు, ఆయన పడుకోవడానికి అసలు ఏది లేదు, తలవాల్చడానికి చోటే లేదన్నాడు కదా. అలాంటిది మీకోసం గదులు కట్టి ఫ్యాన్లు వేసి మంచినీళ్ళు సప్లై చేసి ఏమంటే మంచి భోజనం పెట్టిస్తూ ఇన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే అక్కడ కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఉంటారండి, బహు కొద్ది మంది ఉంటారు. ఏమోనండి ఉండలేకపోతున్నాం అండి, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందండి, చాలా కష్టంగా ఉందండి. ఎవరు మీరు? నిలువెచ్చని స్వభావం అలాంటి వాళ్ళతో అంటున్నాడు. ఏమండి 1 యోహాను పత్రిక 2:15 నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, సంఘానికి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి. పరిశుద్ధాత్ముడు 1 యోహాను పత్రిక 2:15 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. సంఘానికి చెప్తున్నాడు. ఎవడైనను లోకము ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ వానిలో ఉండదటండి. లోకాన్ని ప్రేమించకూడదా? మరి లోకాన్ని ప్రేమించే వాళ్ళని ఏమనాలి చెప్పండి? సంఘానికి వచ్చి కూడా లోకాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు ఏమనాలి చెప్పండి? అంటే వీళ్ళు 2 పడవల మీద కాళ్ళేశారనమాట. వీళ్ళు అటు లోకము కావాలి, అవునా, ఇటు సంఘము కావాలి. సంఘానికి వచ్చి కులాలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, సంఘానికి వచ్చి ఏమండి ఆచారాలు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. లేరా ఇలాంటి వాళ్ళు? సంఘాల్లో ఉన్నారు, సంఘాల్లో. కానీ అటు కావాలి ఇటు కావాలి. ఏమండి ఎంత క్రైస్తవులమైన పాలు పొంగించకపోతే ఎలా అండి అంటారు. అంటే పాలు పొంగించడం ఏంటి, ఇదెందుకు పొంగించాలి పాలు? మరి అందరూ పొంగిస్తున్నారు కదండి. అంటే ఇది ఎవరన్నమాట? నిలువెచ్చని స్వభావం. ఒకరు గొడవ దిగిపోయారండి. దేనికయ్యా గొడవ దిగంటే అదిగోండి పెళ్లి కార్డుకి పసుపు రాయకుండా ఇచ్చారటండి. దేనికి గొడవ? ఓరి నాయన, కార్డుకి ఎందుకురా పసుపు? అవసరమైతే నువ్వు ఒంటికి రాసుకో, మంచిది. ఏమండి ఇరు కుటుంబాలు ఎందుకు గొడవ ఆడుకున్నారో తెలుసా అండి? అసలు బొత్తికళ్ళకి మర్యాదలు తెలియదండి. ఏంటి ఆ మర్యాదలు తెలీదు? కార్డుకి పసుపు రాయకుండా ఇస్తారండి. ఇది గొడవే? ఈ ఆచారం ఎవరిది? సరే పోనీ ఎవరిదో, నీకేం సంబంధం దాంతో? అంటే నువ్వు సంఘంలోనికి వచ్చిన లోకము వాటి మర్యాదల్ని ప్రక్కన పెట్టి రావాల్సిన నువ్వు ఇక్కడికి వచ్చి మరలా అవన్నీ కావాలంటున్నావు. అంటే నువ్వు ఎటున్నావు? ఇటున్నావా అటున్నావా? అంటే నువ్వు 2 పక్కల ఉన్నావు. ఇక్కడికి వచ్చావు కానీ అది కావాలి ఇది కావాలి. క్రైస్తవుడిగా సంఘంలో ఉన్నావు కానీ ఆచారాలు కావాలి, పద్ధతులు కావాలి, వ్యవహారాలు కావాలి, కులాలు కావాలి. లేవా ఇవన్నీ? సంఘాలు ఉన్నోళ్ళకి లేవండి ఇవన్నీ. ఎందుకు లేవు? ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వాళ్ళు చూచి యేసుప్రభు ఏమంటాడు? ఆహా ఉమ్మేస్తాను రా మీ మీద, ఊసేస్తాను మిమ్మల్ని అంటున్నాడు. చూడండి, మీ మొహాన్ని ఉమ్ము వేస్తున్నాను నేను. ఈరోజు సంఘాల్లో ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళనండి, ఎక్కువ మంది. ఒకసారి సంఘంలోనికి వచ్చిన తర్వాత మీరు లోకం విషయమై, పద్ధతుల విషయమై మీరు చచ్చిపోయిన వాళ్ళు, సిలువేయబడిన వాళ్ళు. లోక పద్ధతులతో మీకేంటి సంబంధం? లోక ఆచారాలతో మీకేంటి సంబంధం చెప్పండి? వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నారు అంటే అందుకే అంటున్నాడు, ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు.
కీర్తన గ్రంథం 119 కీర్తన 113 వచనం చూడండి. 119 కీర్తన 113 వచనం. దేవుని మనస్తత్వం ఎలా ఉంటుంది, ఇలాంటి వారి పట్ల ఎలా ఉంటుందో చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? 119 కీర్తన 113, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ఎందుకు నువ్వు రెండు మాటలు మాట్లాడుతున్నావు? రెండు మనస్సులు నీవి, రెండు ఆలోచనలు నీవి. అసలు వాళ్ళంటే నాకు అసహ్యం అంటున్నాడు చూడండి. నేను ద్వేషించుచున్నాను. రెండు మనస్సులు నీకొద్దు. ఏమండి? ఒకరోజు ఇశ్రాయేలీయులు దేవుడిని నమ్మి కూడా వాళ్ళు ఎలాంటి పద్ధతులు ఆచారాలకు వెళ్ళిపోయారు చూడండి. 2 రాజుల గ్రంథం 17:41. 2 రాజుల గ్రంథం 17:41. ఆ ప్రజలు అలాగును యెహోవా యందు భయభక్తులకు అలవారైనను. 2 రాజుల గ్రంథం 17:41 అండి. ప్రజలు అలాగును యెహోవా యందు భయభక్తులకు అలవారైనను తాము పెట్టుకున్న విగ్రహములను పూజించుచూ వచ్చిరి. ఇశ్రాయేలుకి ఉంది జబ్బు అనుకున్నారా? మనకు లేదా ఈ జబ్బు? ఏమండి, హిందువుల పెళ్ళిళ్ళని ఏప్రిల్, మే, జూన్ నెలలో జరుగుతున్నాయి అనుకోండి. నేను ఒకసారి ఆలోచిస్తుంటానండి, క్రైస్తవులు కూడా ఇప్పుడు పెట్టుకుంటారండి పెళ్ళిళ్ళు. ఈ టైంలో ఈ మాసాలు ఎందుకు పెట్టారు అంటే ఇవే మంచి రోజులండి అని. అందరూ ఇప్పుడే కదండి చేసుకుంటున్నారు. ఓరి పిచ్చోడా, మనుషులు మంచోళ్ళు అవ్వాలరా, రోజులో మంచితనం ఏంటి? ఎంతమంది మంచి రోజు చూసి మంచి ముహూర్తం చేసి తాళి కట్టించుకొని, ఏమండి, ముహూర్తాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కుటుంబాలు నిలబడిపోయి చెప్పండి, కాపురాలు వీధిని పడలేదా? విడిపోలేదా? అవన్నీ గొప్ప గొప్ప లగ్గాలే అన్నీని. మంచి రోజు చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళే విడిపోలేదా? మరి ఎంతగా రోజు మంచి నీలో ఉందా, చూసిన రోజులో ఉందా? రోజులో ఉందా నీళ్ళు అనుకుంటున్నారు. అబ్బబ్బబ్బబ్బా, నెంబర్ 1 అండి. ఏంటి ఈ రోజు, ఈ టైము చాలా మంచి టైం అట. ఈ టైం కండి మెడలో తాళి కడితే తప్పని దిగిపోద్ది. అదే కదా ఉద్దేశం. అలా చూసి చేసుకున్న వాళ్ళు ఎంతోమంది కాపురాలు విడిపోయండి. అయ్యో పిచ్చోళ్ళారా, మంచితనం అనేది మనుషుల మధ్య, ఇద్దరి మధ్యన అరమరికలు లేకుండా అర్థం చేసుకోవటంలో ఉంది. నువ్వు చూసే రోజుల్లో లేదు, నువ్వు చూసే సమయాల్లో లేదు. కానీ క్రైస్తవులు కూడా ఈరోజు ఆ పద్ధతులను పాటిస్తున్నారంటే ఏమనుకోవాలి చెప్పండి వీళ్ళని. ఆ రోజున ఇశ్రాయేలీయులు దేవుని యందు భయభక్తులు గలవారైనను, దేవుడు అంటే భక్తడా, యెహోవా దేవుడు మా దేవుడు అన్న. ఏమయ్యా మరి ఎందుకురా ఈ విగ్రహం, ఎందుకురా బయలుదేవత, ఎందుకురా నీ ఇంట్లో ఉందంటే అబ్బాయి ఇది మా గృహదేవత అండి. రాహేలు గృహదేవతలు ఉన్నాయా? రాహేలు ఏమండి, నాన్న లాబాను వచ్చాడు. లాబాను వచ్చి ఏమమ్మా ఇంట్లోని దేవతలు ఏవమ్మా అనేసి అంటే, ఈవిడ ఒంటి మీద వేసుకొని, అంటే ఒంటి మీద వేసి దాని మీదకి వెళ్ళి కూర్చుందట రాహేలు. మొత్తం ఇల్లంతా ఎతికాడట లాబాను. గృహదేవతలు ఎత్తుకొచ్చేసింది నా కూతురని. ఆదికాండం 31:19 అండి. రాహేలు తన తండ్రి ఇంట ఉన్న గృహదేవతలను దొంగిలను. ఏమండి, ఇశ్రాయేలు అంటే యాకోబు భార్య రాహేలు. నీకు బుద్ధి ఉందా? ఏంటి రాహేలుకు బుద్ధి ఉందా? నీ గృహదేవతలు ఏంటమ్మా? నీ గృహదేవతలు ఏంటి? బైబిల్ ఇశ్రాయేలు దేవుడు గృహదేవతలు ఉన్నాయేంటి? అంటే ఈవిడి తండ్రి ఇంటిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నది? ఎందుకంటే పాపం యాకోబు గారు అక్కడే కదా 14 years వనవాసం చేసినట్టు చేశారు ఆయన. అమ్మాయి కోసం, గర్ల్ ఫ్రెండ్ కోసం 14 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. మామ దగ్గర చేస్తే ఆ ఇంట్లో దేవుడు, జీవం కలిగిన దేవుడైన యెహోవా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనిపించుకొని ఆ దేవుడు నమ్మవలసిన ఈ రాహేలు వెళ్ళిపోతూ నాయనా మరి నేను భర్తతో వెళ్ళిపోతున్నాను, యాకోబు వెళ్ళిపోతున్నాడు సొంత దేశానికి అని ఇంటి దగ్గర ఉన్న గృహదేవతలు తెచ్చిందటండి. అంటే లాభానికి బుద్ధి ఉందా? వచ్చినందుకు లాభానికి బుద్ధి ఉందా? నీకేం బుద్ధి లేదురా, గృహదేవతలు పట్టుకుని వచ్చావు ఏంటి? దాన్ని ఎత్తుక్కుంటూ వచ్చావు గృహదేవతల్ని. నా దేవతలు ఎత్తుకెళ్ళిపోయిందండి, నాకు కనబట్టలేదండి ఇంట్లో దేవతలు. అంటే వీళ్ళు దేవుని దగ్గరకు వచ్చినా ఇంకా వీళ్ళు పాత విధానాలు, పద్ధతులు పోలేదు. పుట్టుకతో వచ్చిందో పుడకల వరకు పోవట పెద్దల సామెత అంటారు. అలా వీళ్ళకి ఎలాంటి ఆచారాలు ఉన్నాయో చూడండి. రాహేల్ ఎంత తప్పుడు పని చేసిందండి, పనికి మాలిన పని చేసిందండి. అంటే ఒక పక్క దేవుణ్ణి నమ్ముతున్నారు, కానీ గృహదేవతలు వద్దనుకోలేకపోతున్నారు. అంటే రెండు కావాలా? దేవుడు కావాలండి, మాకు ఆ గృహదేవతలు కూడా కావాలండి. ఏం చేస్తాడు దేవుడు? ఉమ్మి వేస్తాను. మరి వాళ్ళందరికీ ఎలాంటి తీర్పు తీర్చబోతున్నాడో మనకైతే తెలియదండి.
వాళ్ళ క్రియలను బట్టి దేవుడు ఆ రోజని ఈ రోజైనా ఎప్పుడూ న్యాయవంతుడే, తీర్పు తీరుస్తాడు ఆయన. అడగడు అనుకున్నారా? నేనే అడుగుతున్నాను రాహేల్, నీకెందుకు అమ్మ గృహదేవతలు, నాకే కోపం వచ్చి అడుగుతున్నాడు. దేవుడు కోపం రాదా? గృహదేవతల పెట్టుకో తల్లి మంచిదే, రేపు పరలోకం ఇచ్చాను రా అంటాడా? ఏమంటాడో మనం అందరం ఉంటాం కదా, ఎందుకంటే అందరి ఎదుట అందరికీ తీర్పు తీరుస్తాడు ఆయన. అప్పుడు రాహేల్ గారికి ఏం తీర్పు తీరుస్తాడో, లాబాన్ గారికి ఏం తీర్పు తీరుస్తాడో చూద్దాం. యాకోబు ఎక్కడైనా అన్నాడా గృహదేవతల కోసం? నా పక్కా మనిషి అంటే ఏంటి? నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడితోనే ఉంటాను, నాకు ఇతర దేవతలతోని దేవుడితో సంబంధం లేదు, నిలబడిపోయాడు. 32వ వచనం, ఆదికాండం 31వ అధ్యాయం 32వ వచనం. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి తీసుకుపో. లాబానుతో యాకోబు కోపం వచ్చి చెప్పాడండి, బతకూడదు అని. కానీ ఎవరి దగ్గర ఉంది? రాహేల్ దగ్గర ఉంది, చచ్చిపోయింది అందుకే ముందు. రాహేలు మళ్ళీ దొంగ బుద్ధి ఎందుకండి? రాహేలు వాటిని దొంగిలేనని యాకోబుకి తెలియలేదు పాపం. ఏదో మంచి భార్య అండి, చాలా ప్రేమించారు, 14 years లవ్ అండి అనుకున్నాడు. కానీ ఈ మహాతలికి దొంగ బుద్ధి ఉందని సంగతి తెలియదు. రాహేల విగ్రహములు తీసుకొని ఒంటి సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చొని దిగట్లేదట, పైన కూర్చొని దిగమ్మంటే అబ్బాయి నేను కడగా ఉన్నాను, ఇప్పుడు నేను దిగకూడదు, నేను అంటరాని స్త్రీని, దేవతల కోసం ఇంత నాటకం ఆడాలా నువ్వు? రాహేల్ అర్ధాంతరంగా చచ్చిపోవడానికి కారణం అదేనండి. ఇంతగా లవ్ చేశాడు కానీ పుట్టుకుమని పోయింది. ఎందుకు పోయింది? ఉంటాయి రకరకాల కారణాలు. ఎందుకంటే దేవుడి కోణంలో కొన్ని కారణాలు ఉంటాయి, మనిషిగా నువ్వు చేసుకున్న వాటిని బట్టి కొన్ని కారణాలు ఉంటాయి. కనుక ఇవన్నీ దేవుడు చూసుకుంటాడు, వదిలేండి. కానీ మనం సంఘం దగ్గరికి వచ్చేసరికి ఈరోజు మనం నులివెచ్చని స్వభావం ఎలా ఉన్నాం, ఎలాంటి వారుగా మనం ఉంటున్నాం, అది కావాలి ఇది కావాలి, ఏమండి వాళ్ళ పద్ధతులు కావాలి, దేవుడు మాకు కావాలి. ఏమర్రా మీరు దేవుని కార్యక్రమాలకు సెమినార్కి రాలేదంటే ఊరు పండగ ఉందండి వెళ్ళిపోయాడు. ఊరు పండగ? ఏ ఊరు పండగ? ఎవరి పండగ అది? పూర్వ క్రిస్మస్ పండగ ఏమండి? లేదా అది ఏమైనా కనీసం యేసుప్రభు చచ్చిపోయినందుకు గుడ్ ఫ్రైడే లాంటి పండగ? అబ్బే ఈ రెండు కూడా కాదు, మళ్ళా ఊరు, ఆ ఊరు కంటే ఒక పండగ. ఆ పండగకి వెళ్ళిపోవాలా నువ్వు? నేనేమనాలి? దేవుడా పండగకి వెళ్ళావు కదా, అరే నోట్ చేయరా ఈ పాయింట్, వీడికి సరిగ్గా టైం వచ్చినప్పుడు వీడికి ఎలాంటి దండగ నేను చేస్తానో చూద్దు. కానీ దేవుడు అన్ని కనిపెట్టాడు అనుకుంటున్నాడు, ప్రతిదీ గమనిస్తాడు. మన నడక, మన పడక, మన మాట, ఆలోచన, అన్నీ, ఎవ్రీథింగ్, ప్రతి దాన్ని దేవుడు గమనిస్తున్నాడు. కాబట్టి మనము ఒకసారి క్రీస్తు దగ్గరికి అన్నింటినీ వద్దనుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కావాలనుకొని వెళితే దానికి దేవుడు ఒక పోలిక కూడా చెప్పాడు. 2 మంచి జంతువులతో పోల్చాడు. ఏంటా జంతువులు? నెంబర్ 1 కుక్క. ఏంటి కుక్కట? కక్కేసి పనికి మాలింది పోయి, కక్కిందంటే ఏంటి? కడుపులో ఎమ్మడలేదు కాబట్టి కక్కేసావు దాన్ని, పోయింది. పోయి మళ్ళీ ఒక అరగంట అట్ట తిరిగి వచ్చి మరలా దాన్నే వాసన చూసి తిన్నది. దాన్ని ఏమంటారు? దాన్ని కుక్క లాంటి దౌర్భాగ్యమైన నీచ స్వభావం, కక్కిన దాన్ని తినే కుక్క. మీరు ఇష్టపడతారేంటి? కక్కేసింది మళ్ళీ కుక్క తింటుంటే మన కడుపులు తిప్పేస్తుంటుంది, బాబు ఈ దరిద్రం ఏంట్రా బాబు, మన కళ్ళ ముందు చూడలేకపోతున్నాం అని. అవునా? ఇక 2వ జంతువు చూడండి, పవిత్రమైన జంతువు, మరొక జంతువు, కడుగబడిన పంది. శుభ్రంగా స్నానం చేయించి, సెంటు కొట్టి, పర్ఫ్యూమ్ కొట్టి, మంచి మెత్తటి పరుపు మీద తీసుకొచ్చి బొజ్జామని ఏసీ ఆన్ చేసాం అనుకోండి, అది ఏసీలో ఉంటుందా? ఎక్కడ మురుగు కాలవ, ఎక్కడ కుళ్ళిపోయిన కంపు, అక్కడ నేను మూతి పెట్టి పడుకోవాలి చల్లగా. దానికి ఏసీ అక్కర్లేదు, దానికి ఆ కుళ్ళికాలం ఏసీలాగా ఉంటుంది దానికి. నేనంటున్న మాట కాదండి, బైబిల్లో అంటున్న మాట. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22 చూడండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 22. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగబడిన పంది బురదలోనికి దొర్లునట్లు అను నిజమైన సామెత వీరికి సంభవించెను. అంటే మనలో ఉన్నారా అలాంటి వాళ్ళు? ఉన్నారు. వద్దు, ఒకసారి ఇది నాకు అక్కర్లేదు అనుకున్న తర్వాత అక్కర్లేనట్టుగా ఉండు. ఏమండి, లోకం విషయంలో నేను చచ్చిపోయాను, ఈ బంగారాలు, ఈ ఆస్తులు, ఈ అంతస్తులు, ఈ సంపదలు, నో డోంట్ కేర్, నాకు అక్కర్లేదు, నా దేవుడే నాకు కావాలి అనుకున్నావా? అలాగే ఉండు దేవుడి కోసం. దేవుడి కోసం అనుకొని వచ్చాను కానండి, ఇల్లు లాగేస్తుందండి, నన్ను బంగారం లాగేస్తుందండి,
నన్ను రమ్మంటున్నాయండి అవన్నీ. అయితే పో, అటు పోతాను కానండి, అప్పుడప్పుడు మరలా గుడికి కూడా రాకుండా ఉండలేనండి. ఎందుకనంటే అప్పుడు నులివెచ్చని స్వభావం. అటు దేవుణ్ణి విడిచిపెట్టుకోలేక, అటు లోకాన్ని కాదనుకోలేక, ఏమండి వాటిని వద్దనుకున్న తర్వాత వద్దనుకున్నట్టుండు, నాకు అక్కర్లేదు ఇవన్న తర్వాత అక్కర్లేదు అన్నట్టుండు. మళ్ళా కక్కిన దానికి ఆశపడినట్లుగా, ఆ జంతువులు చేసినట్లుగా ఆ స్వభావం మనలో ఎందుకు చెప్పండి? ఏమంటే యేసుప్రభు విషయమై మాట్లాడుతూ నేను లోక విషయమై సిలువ వేయబడ్డాను అంటాడు పౌలు గారు. లోకమునకు నేను సిలువ వేయబడ్డాను అంటాడు. అంటే నాకు ఇంకా లోకంతో పని లేదండి, అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నానండి. పెంట అంటే ఏంటి? పనికిరానిది, నాకు అక్కర్లేనివి. ప్రభువులోనికి వచ్చిన తర్వాత నాకు అయ్యే ముఖ్యమైనవి కాదండి అని అనుకొని నువ్వు ప్రభు దగ్గర ప్రమాణం చేసి లోపలికి వచ్చిన నువ్వు, ఇంట్లోని ఇల్లాలు మొత్తం అంతా ఊడ్చేసిందండి, అంతా ఊడ్చేసి చెత్త చెదారం కాగితాలన్నీ తీసుకొచ్చి చెత్త బకెట్ వేసి చెత్త బకెట్ తీసుకొని వెళ్ళిపోయి బయట ఉన్న మున్సిపాలిటీ డస్ట్బిన్లో వేసింది. ఓకే, పనికిరంది కదండి, పారేసిన 10 నిమిషాలకు వెళ్ళిపోయి మరలా ఆ బయట పడేసిన ఆ మున్సిపాలిటీ డస్ట్బిన్లో దూకేసింది అనుకోండి, ఎతుకుతుంది అనుకోండి అన్ని బయటికి తీసి, అమ్మ నువ్వే కదా పారేసావు అంటే, పారేసాను అనుకున్నాను కానండి, ఇది మళ్ళీ అవసరం నాకు అర్థమైపోయిందండి అంటే, మళ్ళీ చెత్త అంతా ఏరుకుని ఇంట్లోకి తీసుకొచ్చావు అనుకో, ఏమంటారు దాన్ని? ఊడ్చి పారేసిన చెత్త అంతా తిరిగి తీసుకొచ్చి ఇంట్లో నువ్వు గిన్నెల్లో పెడితే నిన్నేమంటారు? నీ అంత నీచురాలు మూర్ఖురాలు మరొకటి లేదు. దేవుడి కోసం ఇవన్నీ వద్దు అనుకున్న తర్వాత మరలా నువ్వు కావాలని ఎందుకు అనుకుంటున్నావు? అన్నిటిని వద్దనుకుని కదా నువ్వు వచ్చావు. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. ఈ డబల్ గేమ్ ఎందుకు? మరలా నులివెచ్చని స్వభావం ఎందుకు మీలో? మనలో ఎందుకు ఉండాలి ఇది? ఇలా ఉంటే యేసుప్రభుకు వెంటనే కోపం వచ్చేస్తుందట. నీ మొహం మీద ఉమ్మి వేస్తాను. ఉమ్మి అంటే ఆయనకి ఎంత అసహ్యం కలక్కపోతే ఉమ్ము వస్తుంది చెప్పండి? ఊరక మన నోట్లో ఉమ్ము వస్తుంది చెప్పండి? ఎక్కడైనా భయంకరమైన దుర్గంధం కనబడింది అనుకో, కొంతమంది అయితే వెంటనే ఉమ్ము కూడా ఉండలేరండి. అంటే ముక్కులోంచి వాసన పీలిస్తే నోట్లోంచి ఉమ్మెందుకు బయటకు వచ్చేయాలి? వచ్చేస్తుంది మరి, అంతే. ఎందుకంటే అది అసహ్యమైనది. మరి యేసుప్రభువుకి సంఘాన్ని చూడగానే ఊ అన్నాడు అనుకోండి ఉమ్మేయడానికి, ఆహా ఎంత గొప్ప సంఘం బాబు. ఏంటో సంఘం? ఇప్పటివరకు ఏ సంఘానికి లేని స్పెషల్ క్యారెక్టర్, గొప్ప క్యారెక్టర్ ఏందండి? ఎవరిది? లవొదొకియ సంఘం. ఈ సంఘానికి పౌలు గారు స్పెషల్గా పత్రిక కూడా రాశారండి. ఇంకా మన బైబిల్లో లేదు కానీ లవొదొకియకు రాసి పంపిన పత్రిక అంటాడండి. ఫిలిప్పీలకి, కొలస్సీలకి, ఎఫెస్సీలకి ఎలాగైతే ఆయన రాశాడో లవొదొకియలకు కూడా పత్రిక రాశాడు. కానీ ఆ సంఘం ఎలా తయారైంది? యేసుప్రభు వారు ఉమ్మేసే సంఘంగా మారిపోయిందంటే డబల్ గేమ్ ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు, నాటకాలు ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ సంఘంలో. దేవుడు కావాలి, లోకము కావాలి, అన్నీ కావాలి, పద్ధతులు కావాలి, ఆచారాలు కావాలి, దేవుడు కావాలి, బైబిలు కావాలి. వద్దు, ఇది కావాలంటే ఇటుండు, అది కావాలంటే అటుపో. నులివెచ్చగా వద్దు. ఆ రోజు ఇశ్రాయేలు యెహోవా యందు భయభక్తులు గలవారుగా ఉంటూ గృహదేవతలు మాత్రం విడిచిపెట్టలేదటండి. ఏమనాలి చెప్పండి వాళ్ళని? హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 39. హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 39. ఇశ్రాయేలు ఇంటి వారులారా, దేవుని ఇంటి వారులారా, మీరు నా మాట వినకపోతే మీరు పెట్టుకున్న విగ్రహములను మీకిష్టమైనట్టుగా పూజించుకోండి. వెళ్ళిపోండి, పూజించుకోండి వాటిని. రెండు ఎందుకు కావాలి? ఏదో ఒక పడవ మీద ఉంటే మంచిది కదండి. 2 పడవల మీద కాలైతే ఎవరికి చిరిగిపోద్ది? ఏమండి? మనకే కదా నష్టం. 2 పడవల మీద ఎప్పుడు కాలు వేయకూడదు. దేవుడు కావాలా, డబ్బు కావాలా? దేవుడు కావాలా, లోకం కావాలా? డిసైడ్ అయిపోవాలి. కానీ ఈరోజు సంఘాల్లో మెజారిటీ 99% మంది అందరూ కూడా అటు ఇటు 2 వైపులు ఉంటారు. మీరు అలా ఉండదు సుమా. అందుకే సంఘాల మీద క్రీస్తు నేరం మోపుతూ ఉమ్మి కూడా వేస్తానన్నాడు. వద్దండి, అంత దౌర్భాగ్య పరిస్థితి మనకు వద్దండి. ప్రభుత్వం ఉమ్మేయించుకోవడం ఏంటండి? అది ఎంత నీచం కాకపోతే ఉమ్మేయించుకోవడం అండి. వద్దు. మనం ఎలా ఉండాలి? ప్రభు మెచ్చుకునే సంఘంగా ఉండాలి. వెరీ గుడ్. నిజంగా ఫిలదెల్ఫియా సంఘం ఎంత గొప్ప సంఘం, నో కంప్లైంట్, ఒక్క కంప్లైంట్ లేదండి. ఎంత గొప్ప చర్చ్ అండి సంఘం అంటే అదండి. ఒక్క నేరం కూడా మోపలేదండి. అలాంటిది ఈ సంఘం ఏంటండి? ఈ లవదొక్కే సంఘం ఏంటండి? ఇన్ని నేరాలు మోపుతున్నాడు ఏంటండి? చదువుతాం, ఇప్పుడు చదువుతాం చూడండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 21. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను పాలు పొందనేరరు. రెండు కావాలా మీకు? ఏదో పక్క ఉండండి. దెయ్యం కావాలంటే దాంతో పోండి, ఎంజాయ్. నేను కావాలా? రండి, కష్టపడండి, పరలోకం ఇస్తాను మీకు చెబుతున్నాడు. కానీ మనం ఎలా ఉన్నాం చెప్పండి? చదువుతాం ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. సంఘం మీద మోపుతున్న నేరం, నువ్వు వెచ్చగా నేను చల్లగానే నేను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నా నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను. ఇక చూడండి, ఆ సంఘానికి మంగళహారతులు పాడుతున్నాడు. మంగళహారతులు అంటే మంగళ పలుకులు కాదు ఇవి. ఎలాంటి పలుకులు చూడండి. 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుక. అసలు ఒంటి మీద బట్ట ఉందో లేదో నీకు తెలియట్లేదు. ధనవంతుడును, ధన సమృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. సిగ్గు లేదు ఇవన్నీ ఇలా అనుకోవడానికి? ఏంటండి ఇన్ని నేరాలు? సంఘాన్ని బొత్తుగా ఇన్ని తిట్లు తిడుతున్నాడు ఏంటండి ప్రభు? అంటే ఇలాంటి వాళ్ళు సంఘాల్లో ఉన్నారు. ఇలాంటి డబల్ గేమ్, రెండు మనస్తత్వాలు, అటు దేవుడు ఇటు దెయ్యం, అటు లోకం ఇటు సంఘం. ఇలాంటి మనస్తత్వం స్వభావాలతో ఉన్న వారిని గురించి అంటున్నాడు ఏమని? నీవు దౌర్భాగ్యుడురా, నీవు దిక్కుమాలిన వాడవురా, నీవు దరిద్రుడవురా, గుడ్డివాడవు, దిగంబరుడు నువ్వు. ఆ సంగతి నీకు తెలియట్లేదు. నేను తిట్టినా సరే నేనేం దిక్కులేనోని కాదులే, నేనేం దరిద్రుని కాదులే, అవునా, నేనేం పనికిమాలినోని కాదులే, నాకేం బట్టలు లేకుండా లేవులే. ఏమండి, వాక్యం ద్వారా సంఘంలో హెచ్చరికలు వినబడుతున్నప్పుడు మనుషుల మార్పు ఏమో తెలుసా? అమ్మో, నాలో ఉందా ఆ స్వభావం, నేను మార్చుకోవలేమో. నాలో ప్రేమ లేదా, నిజంగా నాలో ద్వేషం ఉందా, నేను మార్చుకోవాలి ఈ స్వభావం అనుకోవాలి. చెబుతున్నప్పుడు నాకేం లేదులే, చాలే చెప్పావులే, ఇక ఆపులే. మనసులో ఇలాంటి మాటలు అనుకుంటున్నాం అనుకోండి, అంటే మనలో ఎటువంటి విర్రవీగుచున్న దుష్టత్వం అంటున్నాడు. అందుకే వాక్యాన్ని వినేటప్పుడు ఏమన్నాడు? మీరు సాత్వికంతో దాన్ని అంగీకరించాలి. అది మీ ఆత్మను రక్షించేది కదా. వాక్యమే కదా మందు. వాక్యం ఏ వ్యక్తినో ఉద్దేశించి మాట్లాడేది కాదు. మనందరి బ్రతుకులను సరిచేసేది వాక్యం. అది బోధించేవాడికి అప్లై అవుతుంది, బోధ విన్నవాళ్ళకి అప్లై అవుతుంది. దానికి సమానత్వం, అందరికీ సమానం వాక్యం. ఏదో బోధించేవాడికి ఒక రూలు, బోధించలేని వాడికి ఒక రూల్ అంటే ఏమి లేదండి. దేవుడి దగ్గర ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానం. మరలాంటప్పుడు నన్నే అంటున్నారు. ఈరోజు చాలామంది కంప్లైంట్లు కూడా ఏంటంటే, మా కోసం ప్రసంగం చేశారండి, మా కోసం తిట్టారండి, మమ్మల్ని అనరాని మాటలు అన్నారండి. అలాగని అనలేని వాళ్ళు కూడా లేకుండా పోలేదండి. ఇలాంటి దొంగలు ఎలాంటి నిజంగా నువ్వు వేదిక మీదకి వచ్చావు అంటే, అయ్యో వీళ్ళందరికీ ఏం చెప్పాలి, ఏం మంచి చెప్పాలి అనే ఉద్దేశం కాకుండా వీళ్ళకి ఎవరో ఉద్దేశంలో టార్గెట్లో ఉంటారు అంతే. ఇక రెఫరెన్స్లని వాళ్ళ మీదే. 100 మంది ఉంటే 99 మంది కోసం వదిలేసి ఒకడి కోసం ప్రసంగం చేస్తావా? నీకు బుద్ధి ఉందా? ఏమండి, ఇలాంటి వాళ్ళు లేరా? దొంగ బోధకులు ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా. పనిపాటు ఏమి లేదు. వీడు మనసులోని ఆవేశం అంతా కూడా డైరెక్ట్గా తిట్టలేడు, అక్కడికి వెళ్ళి కక్కలేడు. కానీ వీడికి దొరికింది ఏంటంటే మైకు. వీడికి అనవసరంగా మనం ఎంచుకొని నువ్వు బోధకుడిగా పెట్టాం, ఒక ప్రసంగికుడిగా చేసాం. ఇది ఒక ఛాన్స్ వచ్చింది అడిగి. ఛాన్స్ రాగానే ఇటు చెలరగిపోతుంటాడు. ఎలాగని ఇంకంతేనండి, మొదటి మెసేజ్ నుంచి బాణాలే కొడుతుంటాడు. ఇండైరెక్ట్గా మాటలన్నీ కొట్టి 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 ఇవన్నీ కొడుతుంటే విన్నోడికి ఎలా ఉంటుందండి? వాళ్ళిద్దరికీ తెలుసు. ఏమండి, అన్నోడికి అనిపించుకున్నోడికి. మిగతా 99 మంది ఏమనుకుంటారంటే, వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎవరి కోసం మాట్లాడుతున్నాడు, దేనికి మాట్లాడుతున్నాడు, ఏం అర్థం కాదు, మనకు అంత అగమ్యం. ఇలాంటి సంఘంలో బోధకులు ఉన్నారు, ఇలాంటి సంఘాల్లో వినేవాళ్ళు ఉన్నారు. వద్దు, అలాంటి వద్దు. మన సంఘం అలా ఉండకూడదండి. సంఘాలపై క్రీస్తు నేరాలు మోపుతున్నాడు అన్నప్పుడు ఆ నేరాలు మనలో ఉంటే మనం సరిచేసుకోవాలి కదా. మనం మంచిగా వాటిని స్వీకరించాలి కదా. మనలో లోపాలు ఏముంటే దాన్ని సరిచేసుకోవడానికి చూడాలి కదా. ఎవరినో అనడానికి ఏం అవసరం ఉంటుందండి దేవుని పిల్లలారా? కనుక దేవుడు ఇంతగా వాళ్ళందరినీ కూడా వాళ్ళని గద్దిస్తున్నాడు, తిడుతున్నాడు అండి. ఆ 17వ వచనం చూడండి, ఎంత దారుణమైన తిట్లు అండి.
ఏమండి? నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు ఉన్నావని ఎరుక్క, ధనవంతుడు, ధన సమృద్ధి చేసుకుని ఉన్నా, నాకేమీ కొదవలేదని చెప్పుకున్నావు. నాకేంటండి బాబు, ఏమీ లేదన్నాడు. ఈరోజు సంఘాలు చాలామంది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారండి. బిల్డింగ్లు కట్టేసుకున్నారు, అవునా, డబ్బులు వెనకేసుకున్నారు. నిజమండి, బ్యాంకులు డబ్బులు వెనకేసుకుంటారు. తర్వాత ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటారు. ఏ ఇబ్బంది లేదు, ఏదొచ్చినా తట్టుకోవడానికి మేము రెడీ. అంటే వీళ్ళు ఎంతసేపు ఒక సంఘాన్ని కట్టడానికో 10 మందిని కూడగట్టడానికో దేనికోసం అనుకుంటారంటే ధనార్జన, సంపాదన. అవునా? ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, ధనవంతుడును, నాకేంటి లోటు, మా సంఘం చాలా గొప్పది, బోల్ డబ్బు ఉంది మా సంఘం దగ్గర, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. కానీ ఇక్కడ అంటున్నాడు 18, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశములకు సిగ్గు కనబడకుండా ధరించుటకు తెల్లని వస్త్రములు, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుక్కోరా. నీకు ఇవేవి లేవంటున్నాడు. చూడండి, నీ ఒంటి మీద బట్టలు లేవంటున్నాడు. ఆ సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంట? దిగంబరులు. అంటే దేనివల్ల దిగంబరులు? తమ వస్త్రములను, క్రియలనే వస్త్రములు లేవు వాళ్ళ దగ్గర. వస్త్రం ఏంటి? సత్క్రియలనే వస్త్రాలు, నీతి కార్యములు ఆమెకు వస్త్రముగా ఇవ్వబడిన అంటాడు. నీతి క్రియలు. ఈరోజు మన సంఘం ఎంత గొప్పగా అలంకరించుకుంటుందండి. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు మనం చేసే పనులు అన్నిటిలో మేము ఉన్నాము అనడానికి అబ్బా జోహార్లండి. పనిచేసేవాళ్ళ కోసం చెప్తున్నాను సుమా, దొంగతనంగా పారిపోయేవాళ్ళ కోసం నేను చెప్పట్లేదు. ఎండైనా, ఇబ్బంది అయినా, శ్రమపడి నిజంగా అలిసిపోయి ఎవరో చెప్పారని కాదండి, చెప్పకపోయినా తమ వంతు బాధ్యతగా పనిచేసేవాళ్ళు ఉన్నారే, వాళ్ళంతా తమ క్రియల వలన తమ్మును అలంకరించుకున్నారు. వాళ్ళ బట్టలు ఉన్నాయి, వాళ్ళకి పనులు ఉన్నాయి, వాళ్ళకి త్యాగాలు ఉన్నాయి వాళ్ళకి. సరే డబ్బులు ఇవ్వలేకపోవచ్చులండి, ఇప్పుడు డబ్బులు లేవు, ఇంట్లో ఇబ్బంది ఉంది, అయితే పని చేస్తున్నారు వాళ్ళు. పని చేయనండి, డబ్బు ఇచ్చేవాడు గొప్పడు కాదు. నాది 10,000 అండి, నాది 50,000 అండి అని డబ్బు ఇచ్చేవాడే గొప్పడు కాడు. ఓకే, వాడు స్తోమతను బట్టి వాడు ఇస్తున్నాడు. మరి లేనివాడు ఏం చేస్తాడు? కష్టపడతాడు వచ్చి. ఇది దాంతో సమానమే. నువ్వు 50,000 ఇవ్వడం ఎంతో, 50,000కి సంబంధించిన శ్రమ, ఎండలో నువ్వు కష్టపడి దేవుని కోసం పని చేయడం సమానమే. చెయ్యాలి కదా. మరి పని చేసేవాళ్ళు లేరి. అలా పని చేసేవాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ ఏమనుకోవాలి? మేము ఎందుకు చేయలేకపోతున్నాం ఇలా, మేము ఎందుకు కష్టపడలేకపోతున్నాం ఇలా అంటే నిజంగా తమను తాము తగ్గించుకునే వాళ్ళు పడే కష్టం. ఏమండి, ఎండలో కూర్చొని పాఠం వినడానికి ఇబ్బంది పడేవాళ్ళు అయితే వంట దగ్గర, నిజంగా ఎండాకాలంలో వంటలు చేసేవాళ్ళ దగ్గర ఎలా ఉంటారు చెప్పండి? మామూలుగా మనమైతే నీడనున్నామండి, అప్పటికే ఉడుకు, ఒక్కపోత, భయంకరమైన వేడి, దానికి తోడు కూలర్లు, దానికి తోడు ఫ్యాన్లు, మనకి ఇన్ని ఉన్నాయి సదుపాయాలు. అవునా? కూర్చొని మనం అలసిపోవట్లేదు, కష్టపడట్లేదు, కామ్గా ఉన్నాం అంతే, వాక్యం వింటున్నాం అంతే, ప్రయాసపడి వచ్చామంతే. కానీ వంటలు చేసేవాళ్ళ దగ్గర ఆలోచించండి, వాళ్ళేం డబ్బులకు పని చేశారా? లేదండి. ఎవరో శంకర్లాటోడు మాత్రమే జీతానికి పనిచేసేవాడు, అంటే డబ్బులకు వచ్చాడు. ఓకే, అతను హైందవుడు, క్రైస్తవుడు కాడు కాదు, వదిలేండి. మరి మిగతా మన పిల్లలందరూ వంట దగ్గర నిజంగా ఉంటే అండి, ఆ ఎండల్లో వేడి సెగ తగులుతుంటే, అక్కడ గరిటలు తిప్పుతుంటే, అక్కడ అన్నం వారుస్తుంటే, అక్కడ కార్యక్రమాలన్నిటినీ చేస్తుంటే ఎలా ఉంటుందండి? పొయ్యిల దగ్గర ఎలా ఉంటుందండి? చల్లగా ఉంటుంది, కూలర్లో ఉన్నట్టు. అదండి శ్రమ, అదండి కష్టం. కొంతమంది ఎలాంటి దగ్గర పనించుకుంటూ తెలుసండి? ఏమండి కూర్చొని పనులు ఏమైనా ఉన్నాయో చెప్పండి, మేము అది అక్కడ మేము వెళ్ళిపోతామండి. కొంతమంది కూర్చొని చేసే పనులు ఇష్టపడతారండి. ఎక్కడ? రిజిస్ట్రేషన్ కౌంటర్ అండి, హ్యాపీగా కుర్చీ ఉంటుంది, బల్ల ఉంటుంది, ఆయుడు ఇవ్వటం పనే. కానీ ఈ పని ఎలాంటిది? ఈజీ పని. అది వంట దగ్గరికి వెళ్తారు అందరూ? వంట దగ్గరికి వెళ్ళలేమండి. అర్ధరాత్రి తోమడానికి వెళ్తారా? తోమలేమండి. బాత్రూమ్ కడడానికి వెళ్తారా? కడగలేమండి. కష్టమండి. చెయ్యాలి పని, పని చెయ్యాలి. ఏమనుకుంటున్నారు? ఏమండి, నేను గొప్ప చెప్పుకోవట్లేదు, కానీ అంటే మీకు చెప్పాలి, చెప్తేనే మీరు ఈ విధంగా ఉంటారని నేను చెప్తున్నాను. నాకు వద్దు దేవుడా, నా జీతం నాకు ఇయ్యు. నేను గొప్ప కోసం చెప్పట్లేదు, నా మనసు నీకు తెలుసు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ ఎంగిలి పెద్ద పెద్ద డ్రమ్ములు ఉంటాడు, వాసన అండి దాని దగ్గర. చేతి గ్లౌజ్ వేసుకొని నేను మగపిల్లలు ఆడపిల్లలు పనిచేస్తుంటే వంపేసిన ఎంగిలి గిన్నెలు ఎత్తి ఎంగిలి పారేసామండి. నేను కూడా ఉన్నాను అందులో. అక్కడికి వెళ్ళి నిలబడితే చాలండి, అసలు ఉండలేకపోతున్నాం. అంటే ఎందుకు చెయ్యాలి? నాకేం అవసరం? అన్ని 3-4 రోజుల ఎంగిళ్ళన్నీ అందులో ఉంటే అలా వదిలేస్తారండి. జుమ్మని ఒక 500 ఈగలు ఉన్నాయి అక్కడ. ఏమండి,
కానీ వాడి దగ్గరికి వెళ్ళి తుడిచి చేసేవాళ్ళు అంటే నేను ఎవరి కోసం చేశాను తెలుసా? నా తండ్రి చూడాలి ఈ పనిని, నా తండ్రి చూడాలి, అరే నా కొడుకు చూడరా ఎంత బాగా పని చేస్తున్నాడు. అలాగే నా కోసమే కాదు, పని చేసిన ప్రతి ఒక్కొక్కరి కోసం అనుకుంటాడు దేవుడు. ఏమని అనుకుంటాడు? చూసావాడు ఎంత పని చేస్తున్నాడు ఎండలో, చూసావాడు ఎంత కష్టపడి ఎండలో పని చేస్తుందో, తుడుస్తుంది, కడుగుతుంది, నడుస్తుంది. నిజంగా అండి, మిగతా వాళ్ళు చాలా కష్టపడ్డారు. మన సంఘం నెంబర్ 1 పనుల్లో అందరూ వదిలి వెళ్ళిపోయిన తర్వాత కూడా లాస్ట్లో చివరి వరకు ఉండి పని చేసేవాళ్ళు మన పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు. అదర్రా సంఘం అంటే. అలాగే ఉండండి, మన సంఘాన్ని చూసి నేర్చుకోవాలి మిగతా వాళ్ళు కూడా. అందరూ అంటున్నారు మిగతా వాళ్ళు, ఏమండి మాకన్నా ముందు వచ్చేసారండి మీ వాళ్ళంతా, మేమందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులుండి పని చేసి వెళ్ళిపోతున్నారండి. అబ్బా, మేము కూడా అలా ఉండాలండి. ఎస్, అది చర్చ్ అంటే, సంఘం అంటే అది. అంతేగాని సరిగ్గా మీటింగ్ టైంకి చక్కగా స్నానం చేసి బట్టలు మార్చుకొని హ్యాపీగా వచ్చి కూర్చొని వాక్యం వింటే వినడానికి వచ్చావు, పనేది? నీకు దేవుడు వస్త్రం అలంకరించి చూడాలంటే నీ క్రియల ద్వారా నిన్ను అలంకరించుకో. దేవుడు ఇదే అన్నాడు, సత్క్రియల ద్వారా అలంకరణ అన్నాడు. వెలుపటి అలంకారం మీకు అలంకారం కాదు. ఏం అలంకారం అన్నాడు? సత్క్రియలను, గుణమును అలంకారం, అక్షయ అలంకారము అని చెప్పాడు. స్త్రీల కోసం చెబుతూ అక్కడ చెప్పాడు, క్రియల ద్వారా అలంకరించుకో, అవే నీకు వస్త్రాలు, అవే నీకు అలంకరణ. అవి లేకపోతే నీకు బట్టలు లేనట్టే. సంఘంతో చెప్తున్నాడు, ఒరే దరిద్రుడా బట్టలు కొనుక్కో. 1 పేతురు 3:4 అండి. పేతురు 1 పత్రిక 3:4 సాధువైనట్టి మృదువైనట్టియు గుణమును అక్షయ అలంకారము మీ హృదయముల అంతరంగా స్వభావం అలంకారం. మంచి మనస్సుతో అలంకరించుకోవాలి మిమ్మల్ని మీరు సత్క్రియల చేత. అది క్రియలే మీకు అలంకారం అంటున్నాడు. ఇప్పుడు క్రియలు లేని సంఘం అంతా కూడా అలంకారంతో ఉన్నట్ట? ఆదివారం పాటు అలంకరించుకొని ఉదయాన్ని గుళ్ళకెళ్ళి కూర్చోవాలంతా అలంకారం ఉన్న సంఘాలు కాదు. వాడు దేవుడు అంటే, ఒరే దరిద్రుడా, ఒరే బట్టలు లేవురా నీకు, చూసుకోరా, నీ దిశమలో కప్పుకోరా. అదేంటి ప్రభా, మంచి కొత్త డ్రెస్ నిన్నే కొనుక్కొని వేసుకొని వచ్చాను, పట్టుచేరా అని అంటే, అమ్మా అది కాదమ్మా, పనులేవి నా కోసం, పనులేవి అది కదా నువ్వు అలంకరించుకోవాలి, అది కదా నువ్వు కప్పుకోవాలి. సత్క్రియల చేత నిన్ను నువ్వు అలంకరించుకో. ఇప్పుడు రండి ఈ మాటకి. 18వ వచనం, నీవు ధన సమృద్ధి చేసుకున్నట్టు అగ్నిలో పుట్టం వేయబడిన బంగారము, నీ దిశములకు సిగ్గు కనబడకుండా ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములు, నీ దృష్టికి బాగా కళ్ళు కనబడాలంటే నీ కన్నులకు కాటుక నా ఎదుగు కొనుక్కో అని నీకు బుద్ధి చెబుతున్నాను. నేనే చెప్తున్నాను బుద్ధి నీకు. నా దగ్గర కొనుక్కో అన్నాడు. దేవుడి దగ్గరే ఉంది పనులు. ఆయన కోసం నువ్వు పడే శ్రమ, నువ్వు పడే కష్టం, నువ్వు చేసే త్యాగం, ఇవన్నీ నీకు అలంకారం. నువ్వు ఎండలో కష్టపడి నలిగిపోతున్నావే, నువ్వు త్యాగం చేస్తున్నావే, నువ్వు అలిసిపోతున్నావే, అవేనయ్యా నీకు వస్త్రాలు. కొనుక్కో, నా దగ్గరకు వచ్చి కొనుక్కో. నిజమండి, దేవుడు అదే కోరుకుంటున్నాడు. సంఘానికి ఉండవలసిన అర్హత ఏంటంటే, నువ్వు గొప్పోడు అనుకుంటున్నావు, నువ్వు నిలువెచ్చని స్వభావం, నీ పాత స్వభావం నిన్ను విడిచిపోలేదు. ఇంకా నువ్వు ఎటున్నావో తెలీదు, నిన్ను చూస్తూ ఉమ్మేయాలనుకుంటున్నాను. ఇక చూస్తే నీ ఒంటి మీద బట్టలు లేవు అంటే క్రియలు లేవు నీకు. నా కోసం నువ్వు చేసే పనులంటే ఏమీ లేవు. నేను గొప్పవాడిని, డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నావు నువ్వు. ఇవన్నీ కాదు, ఇవన్నీ వదిలే, మార్చుకో. ఏమండి, పుటం వేయబడిన బంగారమును అంటున్నాడు. చూడండి, ఏం బంగారం? బంగారం అనగానే బంగారం అంటే ఏంటి చెప్పండి, ఏం కొనుక్కోవాలి? వాక్యానికి మించిన బంగారం ఉందా? బంగారము, బంగారం అంటే విలువైనది. మరి ఆయన మాటలు సువర్ణము కంటే విలువైనవి, బంగారము కంటే విలువైనవి. ఆయన వాక్యం కదా, చెప్పండి. ఆయన వాక్యమే బంగారుపు మాటలండి. ఇక పాత నిబంధనలో చాలా మాటలు ఉన్నాయి వాక్యానికి సంబంధించి, అందుకే మీకు చెప్పట్లేదు. వాక్యం అంటే బంగారము, ఆయన మాటలంటే విలువైనవి అని. మరి పుటం వేయబడ బంగారం ఆయదు కొనుక్కో అనేసి అంటే, ఇదిగో ఈ మాటలన్నీ కూడా, ఇటువంటి మాటలన్నీ కూడా మీరు కొనుక్కోగలుగుతున్నారా? ఏం కొనుక్కుంటున్నారు? వినడానికే చాలామంది రాలేకపోతున్నారు. ఇంక కొనుక్కుంటూ వస్తారండి. మీ అందరికీ డబ్బులు పెట్టాను కొరే, కుర్చీకి 100 రూపాయలు అందాం అనుకోండి, మీ కుర్చీకి ఒక దండం, మీ వాక్యానికి ఒక దండం, మేము రావు అంటారు. సరే వద్దులేండి. అంటే విలువ దేనికి ఇస్తున్నాం మనం? విలువ వాక్యానికి విలువ ఇవ్వగలుగుతున్నావా? ఇవ్వాలి. అన్నిటినీ వదులుకొని అన్నిటినీ అమ్ముకొనైనా ఏం కొనుక్కోమన్నాడు? నీ సంపాదనంతా ఇచ్చి
ఆ? నా యొద్ద మాటలు కొనుక్కో, ఈ వచనాలు కొనుక్కో, నీ ఆత్మ బాగుంటుంది, నువ్వు ఆరోగ్యవంతంగా ఉంటావు, నీ ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది, నువ్వు చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. ఇవి ఆరోగ్యకరమైన మాటలు ఆయన కొనుక్కో, నా దగ్గర కొనుక్కో. దేవుడు అంటున్నాడు, నీ కళ్ళకి కాటికి పెడితే ఎంత అందంగా ఉంటావు. ఏంటి మామూలుగా కళ్ళు బాగోవండి, కానీ కళ్ళకి ఆడవాళ్ళు కాటక పెట్టగానే ఆ కళ్ళు బయటకు వచ్చినట్టు కనబడతాయి. అంటే ఒకదంక కాటుక వల్ల కన్ను శుభ్రం, కంటికి అందం, ఇవన్నీ ఉంటాయి. అలాగే దేవుడు కూడా, నాయన నా దగ్గర నువ్వు కాటుకు కొనుక్కుంటే నీ కళ్ళు నువ్వు చూడగానే అందంగా కనబడతావయ్యా, నీ దృష్టి బాగుంటుందయ్యా. అంటే ఆ రోజు దృష్టి బాగోవడానికి కాటుకు వాడేవాడండి. హిందూ మరి ముస్లిమ్స్లో కూడా సుర్మా అని పెడతారు చాలామంది. దేనికంటే ఆ రెప్పలకి ఎందుకు వాళ్ళు పెడతారనేసి అంటే ఆ రెప్ప గనుగుడ్డు మీద అది ఊగుతున్నప్పుడల్లా, ఆడుతున్నప్పుడల్లా ఆ గుడ్డు క్లీన్ అవుతుంటుంది అనమాట, సైట్. కనుక కాటుక మంచిదే. ఆ రోజు దేవుడు చెప్తున్నాడు కాటుక అంటే నీ దృష్టి, నువ్వు చూసే దృష్టి ఎలా ఉంటుంది, మంచిగా నువ్వు చూడగలుగుతున్నావా, ప్రతిదాన్ని ఆరోగ్యవంతంగా నువ్వు చూడగలుగుతున్నావా, మంచిగా మాటలు స్వీకరించగలుగుతున్నావా, చేయగలుగుతున్నావా? అదే అంటున్నాడు. ఏమండి ఏమని మాట్లాడుతున్నాడు? నీ దశములను సిగ్గు కనబడకున్నట్లు ధరించినట్టు తెల్లని వస్త్రములు, పనులు, నీ దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుక నా దగ్గర కొనుక్కో. ఇప్పుడు నేను చెప్తున్న మాటల వల్ల, వింటున్న మాటల వల్ల, వాక్యాల వల్ల ఏమండి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కదా. మేము రావడం వల్ల ఎంత గొప్ప అవకాశం అండి, మేము ఎంత కష్టపడి ఇంత దూరం మా పిల్ల పాపలతో కుటుంబాలతో వచ్చినందుకండి మంచి సంగతులు మేము నేర్చుకున్నామండి. వాళ్ళ దృష్టి మనోనేత్రములు అంటే రాబోయే లోకం క్లియర్గా కనబడుతుంది వాళ్ళకి. వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళకి అర్థమవుతుంది. మరి రాని వాళ్ళకి ఏమర్థమవుతుంది, విన్నోళ్ళకి ఏమర్థమవుతుంది చెప్పండి? ఏమీ లేదు. అంటే నీ ఆత్మ దృష్టి బాగోవాలి అన్నా, మీరు వస్త్రాలతో మిమ్మల్ని వీళ్ళు అలంకరించుకోవాలి అనుకున్నా ఎలా ఉండాలి? నా దగ్గర కొనుక్కో, తెల్లని బట్టలు నీకు అమ్ముతాను, నీకు దృష్టి కలుగుతుంది, పుటం వేయబడిన బంగారం వాక్యం తీసుకో. దేవుడు చెప్తున్నాడండి, బుద్ధి చెప్పుచున్నాను, నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. చివరిగా ఏం చెప్తున్నాడు? ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. 20వ వచనం, ఇదిగో తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయదుము. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చోండి అన్న ప్రకారము జయించవని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోండి నిచ్చేదను. సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. అయిపోయి సంఘాలు అంటే ఈరోజు సంఘాలపై ఇవన్నీ మంచివే. మనం చేయవలసింది యేసుప్రభు చెప్పడం, నేరాల గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఏవైతే నేరాలుగా యేసుప్రభు వేలెత్తి చూపించాడో సంఘాలని, ఆ నేరాలన్నిటినీ కూడా మన సంఘాల్లో ఉండకుండా వాటిని సరిచేసుకోవాలి. అలా సరిచేసుకుంటేనే మన సంఘం గొప్ప సంఘంగా. ఎలాంటి సంఘం? నేరము మోపబడిన ఒక ఫిలదెల్ఫియా సంఘం, అలాంటి సంఘంగా మనం ఉండాలండి. ఈ అక్కీపాలెంలో ఉన్న సంఘం కావచ్చు, ఈ సంఘంతో పాటు హత్తుకొని ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిజంగా క్రైస్ట్ చర్చ్, వారందరూ కూడా ఈ విధంగానే క్రియలలో, పనులలో, దేవుని కోసం చేయవలసిన త్యాగాలలో వాళ్ళు ముందుకు రావాలి. పేదవాళ్ళైనా, లేమిలో ఉన్న ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, సహాయపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఇదిగోండి మేము ఈ పనిలో పాలిభాగస్తులము, మీతో పాటు మేము సాకారులము. కిందన ఆంజనేయులను వచ్చాడు చూడండి, పిలవలేదు, చేయలేదండి. అందరు మాకంటే ముందు వచ్చేసాడు, 10 రోజుల ముందు. ఫోన్ చేయలేదండి మీరు రానా అని. అంటే ఇలాంటి వాళ్ళు ఎవరన్నమాట? దేవుని పని కోసం పరుగులు ఎత్తుకుంటూ వచ్చేవాళ్ళు వాళ్ళు. అలాంటి వారుగా మీరు ఉండాలి. దేవుడు పని అనేసరికి నేను చేస్తాను అని నీకు నువ్వుగా సిద్ధపడి వచ్చేయాలి. అది ఎవరికి లాభం? మాకు కాదు, నీకు లాభం, నీ ఆత్మీయ జీవితానికి లాభం. నువ్వు వస్తే నీతో పాటు వచ్చే నీ కుటుంబానికి లాభం. ఎందుకంటే ఆశీర్వాదం ఉంటుంది కదండి. కుటుంబానికి యజమాని చేస్తే ఆ యజమానికి ఉన్న ఆశీర్వాదాలన్నీ ఆ కుటుంబంలో పిల్లలకి, పెద్దవాళ్ళకి, భార్యకి అందరికీ వస్తాయి కదా. ఇలాంటి దేవుని పనుల పట్ల ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగిన వారుగా ఉంటేనే అంటాడు, వెరీ గుడ్, నీ చర్చ్ చాలా గొప్పది, నీ సంఘం గొప్పదయ్యా, నీ క్రియలు నాకు తెలుసు, నీ నమ్మకాలు నువ్వు కోల్పోలేదు. సంఘాలు మెచ్చుకున్నాడు కదా గత 2 సంఘాల్లో. మంచి ఆయన పొగిడిన సంఘాలు చాలా ఉన్నాయి, అందులో నేరం మోపిన సంఘాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. అలాంటి నేరాలు మోపబడే సంఘాలుగా మనం ఉండకుండా మన సంఘాలలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకొని క్రీస్తు మెచ్చుకునే గొప్ప సంఘంగా ఈ శతాబ్దంలో మనం
సత్యవాక్యాన్ని బట్టి ఉంటేనే మనము క్రీస్తుని బట్టి నిజమైన క్రీస్తు సంఘంగా మనం క్రీస్తునందు గుర్తింపు పొందుతాం. మనుషులు గుర్తించడం వదిలేయండి, మనకు అక్కర్లేదు. అలాంటి గుర్తింపు పొందే సంఘంగా మీరు ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా స్థాపించిన ఈ గొప్ప సంఘం అని సామ్రాజ్యం, అందులో ఉన్న లోపాలను పరిశుద్ధాత్మని ద్వారా ఎత్తి చూపించారు. ఆ లోపాలను మేము సరిదిద్దుకొని మీకు ఇష్టలుగా జీవించే భాగ్యమును నీ పిల్లలుగా మాకు, దీన్ని ఆనుకొని ఉన్న సంఘాలన్నిటికీ అనుగ్రహించండి. క్రీస్తు యేసు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.